మీరు స్టాక్ మార్కెట్‌లోకి రావాలనుకుంటున్నారా? కానీ ట్రేడింగ్ చేయాలా? లేక ఇన్వెస్టింగ్ చేయాలా? అనే కన్‌ఫ్యూజన్ మీకు కూడా ఎప్పుడైనా వచ్చిందా? చాలామంది ఈ 2 ఒకటే అనుకుంటారు. కానీ నిజానికి ఇవి 2 కంప్లీట్‌లీ డిఫరెంట్ అప్రోచెస్. ఒకటి కొద్ది గంటలు లేదా రోజుల్లో ప్రాఫిట్ సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. మరొకటి మాత్రం సంవత్సరాల పాటు వెల్త్ బిల్డ్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. మరి ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ కన్‌ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవుతుంది. స్టాక్స్ బై చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ట్రేడింగ్, మరొకటి ఇన్వెస్టింగ్. ఈ రెండింటిలో కూడా మనం స్టాక్స్ బై చేసి ప్రాఫిట్ సంపాదించాలనుకుంటాం. కానీ ప్రాఫిట్ సంపాదించే విధానం మాత్రం కంప్లీట్‌లీ డిఫరెంట్. ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్సెస్ 2 విషయాల్లో ఉంటుంది. ఫస్ట్ వన్ టైమ్ పీరియడ్, సెకండ్ వన్ అనాలిసిస్ మెథడ్. ముందుగా ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే ట్రేడింగ్ అంటే ఒక స్టాక్‌ని తక్కువ ప్రైస్‌కి బై చేసి ఎక్కువ ప్రైస్‌కి సెల్ చేయడం. కానీ ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ కాలం కాదు. కొన్నిసార్లు ఒకే రోజు, కొన్నిసార్లు మరికొన్ని రోజులు లేదా వారాల్లోనే ట్రేడ్ కంప్లీట్ అవుతుంది. ట్రేడర్‌కి కంపెనీ ఎంత మంచి బిజినెస్ అనేది పెద్దగా మ్యాటర్ కాదు. ఆయనకి ఇంపార్టెంట్ ఒక్కటే ప్రైస్ మూమెంట్. అంటే ప్రైస్ ఎప్పుడు పైకి వెళ్ళే అవకాశం ఉంది, ఎప్పుడు కిందకి వచ్చే అవకాశం ఉంది అనే దానిపైనే ట్రేడర్ తన డిసిషన్స్ తీసుకుంటాడు. అందుకే ట్రేడర్స్ ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్‌ని యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ చార్ట్స్‌ని చూసి ఉంటే అందులో గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ కనిపించి ఉంటాయి. వీటినే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అంటారు. ప్రతి క్యాండిల్ ఒక సర్టెన్ టైం పీరియడ్‌లో స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో చూపిస్తుంది. జనరల్‌గా గ్రీన్ క్యాండిల్ అంటే బయర్స్ ఎక్కువగా ఉండి ప్రైస్ పెరిగిందని, రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ ఎక్కువగా ఉండి ప్రైస్ పడిపోయిందని అర్థం. నిజానికి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఇంకా చాలా డీటెయిల్‌గా ఉంటాయి. కానీ ఈ వీడియోలో వాటిని సింపుల్‌గా అర్థం చేసుకుందాం. ట్రేడర్స్ ఈ చార్ట్‌ని అనలైజ్ చేసి ప్రైస్ ఇకపై ఎటు వెళ్ళే అవకాశం ఉంది అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. దీనినే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. అంటే గతంలో ప్రైస్ ఎలా మూవ్ అయ్యింది, ఏ ప్యాటర్న్స్ రిపీట్ అయ్యాయి అనే వాటిని స్టడీ చేసి ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూమెంట్స్ వచ్చే అవకాశం ఉందని ఎస్టిమేట్ చేయడం. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ నమ్మే ప్రిన్సిపల్ ఒకటే. హిస్టరీ పూర్తిగా రిపీట్ కాకపోయినా చాలా సందర్భాల్లో రైమ్ అవుతుంది అని. అందుకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, చార్ట్ ప్యాటర్న్స్, క్యాండల్‌స్టిక్ ప్యాటర్న్స్ లాంటి కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ట్రేడర్స్ తమ డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ట్రేడింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మీ ట్రేడింగ్ అనాలిసిస్ ప్రకారం ఒక స్టాక్ 100 దగ్గర నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉందని మీకు అనిపించింది. వెంటనే మీరేం చేస్తారు? ఆ స్టాక్‌ని 100 దగ్గర బై చేశారు. కొంతసేపటి తర్వాత ప్రైస్ 120కి వెళ్ళింది. చార్ట్‌ని మళ్ళీ అనలైజ్ చేయగా ఇక్కడి నుంచి ప్రైస్ పడిపోయే అవకాశం ఉందని అనిపించి మీరు 120 దగ్గర సెల్ చేస్తారు. ఇలా ఒక్క షేర్ మీద ₹20 ప్రాఫిట్ వచ్చింది. కొంతసేపటి తర్వాత స్టాక్ 110 వరకు పడిపోయింది. మళ్ళీ బుల్లిష్ సిగ్నల్స్ కనిపించడంతో మీరు 110 దగ్గర బై చేశారు. ఈసారి స్టాక్ 150 వరకు పెరగడంతో సెల్ చేసి మరో ₹40 ప్రాఫిట్ సంపాదించారు. ఇలా చేస్తే ట్రేడింగ్ చాలా సింపుల్ అనిపిస్తుంది కదా! కానీ రియల్ లైఫ్‌లో టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడూ 100% వర్క్ కాదు. చాలాసార్లు మీరు బై చేసిన తర్వాత కూడా స్టాక్స్ ఇంకా పడిపోవచ్చు. అందుకే ట్రేడింగ్‌లో ప్రిడిక్షన్ ఒక్కటే కాదు, రిస్క్ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ట్రేడింగ్ అనేది క్విక్ డెసిషన్స్, డిసిప్లిన్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రేడింగ్‌లో మెయిన్‌గా 3 టైప్స్ ఉంటాయి. డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషన్ ట్రేడింగ్. అలాగే ట్రేడింగ్ అనేది స్టాక్స్‌కి మాత్రమే లిమిటెడ్ కాదు. ఫారెక్స్, కమోడిటీస్ అండ్ క్రిప్టో కరెన్సీస్ వంటి మార్కెట్స్‌లో కూడా ట్రేడింగ్ చేయవచ్చు. ఇప్పుడు ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా! ఇప్పుడు ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్‌కి ఆపోజిట్‌గా ఇన్వెస్టింగ్ అనేది షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం కాదు, లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయడానికి చేసే ప్రాసెస్. అంటే ఒక మంచి కంపెనీలో షేర్స్ కొనుగోలు చేసి వాటిని ఇయర్స్ కొద్దీ హోల్డ్ చేయడం. ఇన్వెస్టర్స్‌కి రోజు ప్రైస్ పెరిగిందా, పడిపోయిందా అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళు కంపెనీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తారు. కంపెనీ సేల్స్ పెరుగుతున్నాయా, ప్రాఫిట్స్ వస్తున్నాయా, బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందా అనే విషయాలను అనలైజ్ చేస్తారు. దీనినే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. ఫండమెంటల్ అనాలిసిస్‌లో రెవెన్యూ, ప్రాఫిట్, ఎర్నింగ్స్ పర్ షేర్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెబ్ట్, క్యాష్ ఫ్లో వంటి ఫైనాన్షియల్ మ్యాట్రిక్స్‌ని స్టడీ చేసి కంపెనీ ఫ్యూచర్‌లో గ్రో అయ్యే అవకాశం ఉందా లేదా అని అంచనా వేస్తారు.
ఎందుకంటే ఎవరు లాస్‌లో ఉన్న కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకోరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక కంపెనీపై రీసెర్చ్ చేసి దానికి మంచి ఫ్యూచర్ ఉందని నమ్మి 10 షేర్స్ బై చేశారు. తర్వాత కొన్ని సంవత్సరాల్లో కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసి బిజినెస్‌ని ఎక్స్పాండ్ చేసి ప్రాఫిట్స్ పెంచుకుంది. దాంతో షేర్ ప్రైస్ కూడా క్రమంగా పెరిగింది. కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ కూడా ఇస్తాయి. అంటే కంపెనీ ప్రాఫిట్స్‌లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్‌కి రెగ్యులర్‌లీ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఇలా మీకు షేర్ ప్రైస్ అప్రిషియేషన్‌తో పాటు డివిడెండ్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఒక్క ప్రశ్న. ట్రేడింగ్ బెటరా? ఇన్వెస్టింగ్ బెటరా? దానికి ఒక్క ఆన్సర్ లేదు. అది పూర్తిగా మీ గోల్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు క్విక్ ప్రాఫిట్స్ రావాలి, రోజు చార్ట్స్ అనలైజ్ చేయడానికి టైం ఉంది, అలాగే రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటే ట్రేడింగ్ మీకు మంచి చాయిస్ కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ట్రేడింగ్లో రిటర్న్స్ ఎంత వేగంగా వస్తాయో లాసెస్ కూడా అంతే వేగంగా రావచ్చు. మరోవైపు మీరు రోజు మార్కెట్ ముందు కూర్చోలేకపోతే లేదా లాంగ్ టర్మ్గా వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటే ఇన్వెస్టింగ్ మీకు బెటర్ ఆప్షన్. మంచి కంపెనీస్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే రోజు మార్కెట్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కంపెనీ బిజినెస్ బాగా పెర్ఫామ్ చేస్తే కాంపౌండింగ్ వల్ల కాలక్రమేణా మీ వెల్త్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రేడింగ్ ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడుతుంది. ఇన్వెస్టింగ్ మాత్రం ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఆధారపడుతుంది. ట్రేడింగ్లో ఫోకస్ ప్రైస్ మూమెంట్ మీద ఉంటే ఇన్వెస్టింగ్లో ఫోకస్ కంపెనీ క్వాలిటీ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఉంటుంది. చివరిగా ఒక ఇంపార్టెంట్ విషయం, ట్రేడింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా నాలెడ్జ్ లేకుండా మార్కెట్లోకి వస్తే అది ఇన్వెస్టింగ్ అవ్వదు, ట్రేడింగ్ కూడా కాదు, గ్యాంబ్లింగ్ అవుతుంది. కాబట్టి మీ హార్డ్ ఎర్న్డ్ మనీని ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ గురించి పూర్తిగా నేర్చుకోండి. నాలెడ్జ్ మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటి వరకు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ మీద విడివిడిగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. ట్రేడింగ్లో హోల్డింగ్ పీరియడ్ చాలా తక్కువ, కొన్ని గంటలు, రోజులు లేదా వారాల్లోనే ట్రేడ్ కంప్లీట్ అవుతాయి. కానీ ఇన్వెస్టింగ్లో హోల్డింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కోకోకోలా షేర్స్ని 1988 నుండి ఇప్పటి వరకు హోల్డ్ చేస్తున్నారు. ఎనాలిసిస్ విషయంలో కూడా పెద్ద తేడా ఉంది. ట్రేడింగ్ ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడుతుంది. అంటే చార్ట్స్, క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ వంటి వాటిని ఉపయోగించి ప్రైస్ మూమెంట్ని అనలైజ్ చేస్తారు. మరోవైపు ఇన్వెస్టింగ్లో ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంట్. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్స్, డెప్ట్, మేనేజ్మెంట్, ఫ్యూచర్ గ్రోత్ వంటి అంశాలను పరిశీలించి ఇన్వెస్టింగ్ డెసిషన్ తీసుకుంటారు. ట్రేడింగ్లో కంపెనీ ఎంత మంచి బిజినెస్ అనేది ముఖ్యం కాదు, ప్రైస్ మూమెంట్ ఉంటే చాలు. కానీ ఇన్వెస్టింగ్లో మాత్రం కంపెనీ క్వాలిటీ, బిజినెస్ మోడల్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ అన్నీ ఇంపార్టెంట్. రిస్క్ పరంగా వస్తే ట్రేడింగ్లో రిటర్న్స్ వేగంగా రావచ్చు, కానీ లాసెస్ కూడా అంతే వేగంగా వస్తాయి. అందుకే ట్రేడింగ్ ఎక్కువ స్ట్రెస్ మరియు డిసిప్లిన్ కోరుకుంటుంది. ఇన్వెస్టింగ్లో పేషెన్స్ అవసరం, కానీ లాంగ్ టర్మ్లో రిస్క్ తక్కువగా ఉండి కాంపౌండింగ్ ద్వారా వెల్త్ బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. కంక్లూజన్. అయితే చివరికి ప్రశ్న ఒకటే, మీరు ట్రేడింగ్ ఎంచుకోవాలా లేక ఇన్వెస్టింగ్ ఎంచుకోవాలా? దానికి సరైన ఆన్సర్ మీ గోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఫుల్ టైమ్గా మార్కెట్ని అనలైజ్ చేసే టైం ఉంది, రిస్క్ తీసుకునే మైండ్ సెట్ ఉంది, చార్ట్స్పై ఇంట్రెస్ట్ ఉంటే ట్రేడింగ్ మీకు సరిపోవచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్గా వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే, రోజు మార్కెట్ని మానిటర్ చేయాల్సిన టైం లేకపోతే ఇన్వెస్టింగ్ మంచి చాయిస్ అవుతుంది. గుర్తుంచుకోండి, ట్రేడింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా ఈజీ మనీ కాదు. రెండింటికి నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అవసరం. మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా ఎంట్రీ వస్తే మీరు ఇన్వెస్టర్ లేదా ట్రేడర్ కాదు, కేవలం గ్యాంబ్లర్ మాత్రమే. అందుకే ముందు మార్కెట్ని అర్థం చేసుకోండి. తర్వాత మీ పర్సనాలిటీ, రిస్క్ టాలరెన్స్, ఫైనాన్షియల్ గోల్స్కి సరిపోయే పాత్ని ఎంచుకోండి. సరైన నాలెడ్జ్తో తీసుకున్న డెసిషన్స్ మాత్రమే లాంగ్ టర్మ్ సక్సెస్ని అందిస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.